పొగాకు కూడా వైద్యమే. ఏంటి రాజుగా చుట్టగలుగుతున్నా ఏంటి? పొగాకు కూడా వైద్యంలో ఒక భాగం మామూలుగా. అంటే యాక్చువల్గా పొగాకు ఎక్స్టర్నల్గా ఉపయోగం, పైకి అప్లై చేయడానికి పొగాకు వాడతాం. ఇంటర్నల్గా కొంచెం మంచిది కాదు. పొగాకు ఎందుకు వాడతారంటే సెగ్గడ్డ వేసింది అనుకోండి, సెగ్గడ్డ పొగాకు ఇలా విడదీసి ఆముదం రాసి వేడి చేసి అక్కడ వేస్తే సెగ్గడ్డ చిరిగిపోద్ది. లేదా ఎక్కడన్నా సడన్గా వాపు వచ్చింది, దంగు వాపు, పొగాకు కాడకి రాసి గోరువెచ్చగా రాసి వేడిగా గోరువెచ్చగా వేసామనుకోండి వాపు లాగేస్తాం, వాపులు లాగేస్తుంది. అలాగే టెస్టికల్స్ వాపు వస్తాయి. స్టార్టింగ్లో తగ్గుద్ది, బాగా పెద్ద అయ్యాక సర్జరీయే. మరి పెద్ద అయిపోయాక సర్జరీ చాలా సింపుల్, ఈజీ మెథడ్. అది మామూలుగా స్టార్టింగ్లో అయితే మాత్రం ఈ ఆకు వేసి కట్టేస్తే, మా పూర్వం లంగోట కట్టేవారు, అలా కట్టేస్తే తగ్గిపోతాయి, ఇబ్బంది ఉండదు. అలా పొగాకు చాలా పెయిన్, మమ్స్ కూడా అంటిస్తారు, పెయిన్ కూడా తగ్గుద్ది. గడ్డతో పెయిన్ కూడా తగ్గుద్ది అనమాట పొగాకు. హెయిర్ రీగ్రోత్, ఈ మామూలుగా ఈ గింజలో పాయిజన్ తినకూడదు. దీని ఆకు తీయగా ఉంటుంది, దీని ఆకు తీయగా పందార్లా ఉంటుంది. షుగర్ పేషెంట్ తినచ్చు, అదేందా ఆకు ఎంత తిన్నా ఏమవుదు. మనం టీలో అట్లా పొడి చేసి వేసుకోవచ్చు, స్వీట్గా వాడుకోవచ్చు. మహారాష్ట్ర ప్రాంతంలో వాడతారు స్వీట్కి బదులుగా. షుగర్ పేషెంట్స్కి ఈ ఆకు పొడి బజార్లో అమ్ముతారు, అక్కడ అవి బాగా విస్తారంగా వాడతారు, వాళ్ళకి తెలుసు వాళ్ళకి. అదేందా ఉంటుంది. ఈ గింజలు అరగదీసి రాస్తే వెంట్రుకలు వస్తాయన్నమాట, ఊడిపోయిన వెంట్రుకలు వస్తాయి. ఇంద్రలుప్తం అంటాం, ఎలోపేషియా, వెంట్రుకలు ప్యాచ్లో ఊడిపోతుంటాయి. పేను కొరుకుడు అంటాం తెలుగు పేరు. ఆ పేను కొరుకుకి గింజ అరగదీయాలి, ఆ గంధం రాయాలి. రోజు రాస్తే కొన్నాళ్ళకి అదంతా మళ్ళీ హెయిర్ రీగ్రోత్ వచ్చేస్తుంది అనమాట. నీళ్ళు వేసి స్నానం మీద అరగదీయాలి, అరగదీస్తే చక్కగా గంధం వస్తే గంధం రాయాలన్నమాట. ఏదైనా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయగలదు, కానీ పేను కొరుకుకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. హెయిర్ రీగ్రోత్, ఫాల్ కంట్రోల్ చేస్తుంది. మామూలుగా హెయిర్ ఫాల్కి మందార పువ్వు రుద్దొచ్చు, రేఖ మందార, దేశవాళీ మందార పువ్వు బాగా రుద్దుకుంటే తలకి వారానికి ఒకసారి కుదులకు పట్టేలా రుద్దాలి పేస్ట్. అప్పుడు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ రీగ్రోత్ కూడా మందార వల్ల. ఇది స్వచ్ఛంగా ఇంద్రోక్తం పేను కొరుకుడికి అద్భుతంగా పనిచేస్తాం. ఇక పూర్వం రస ఔషధాలను చేసేవారు. పూర్వం రస ఔషధాలని అంటే వనమూలిక ఔషధాలు, మూలికా వైద్యం, రస వైద్యం రెండు ఆయుర్వేదంలో. అచ్చంగా మూలిక మనం చేసేదంతా మూలిక వైద్యం. రస వైద్యం నాకు తెలిసినా చేయనప్పుడు. అంటే ఇప్పుడు ఎంతమంది బాగా చేసినా సరే ఇప్పుడు అంత తట్టుకునే బాడీలు లేవు, అంత కెపాసిటీ లేదు. అందుకని రస ఔషధాలన్నీ పక్కన పెట్టేస్తాం. మా ఫాదర్ వరకు, తర్వాత కూడా చాలా కాలం చేశాను. ఒక 10 ఏళ్ళుగా నేను రస ఔషధాలు ఆడడం మానేశాను. నేను అంటే ప్రిపరేషన్ అంత వచ్చి నాకు రస ఔషధాలు అన్నీ అద్భుతంగా చేయగలను. నేను పుటాలు పెట్టడం అనేవి చేస్తాను. ఇప్పుడు కొన్ని భస్మాలే చేస్తాం, మనం వాడతాం. శిలాజిత్ అలాంటివి సేఫ్, శంఖభస్మం, శిలాజిత్ భస్మం ఇలాంటివన్నీ మనం చేసి మందులో వాడుతుంటాం. కానీ రస ఔషధాల్లో పాదరసం బేస్ అనమాట. పాదరసం నుంచి నవలోహాలు, నవరత్నాలు, నవపాషాణాలు, నవగరళాలు, నవధాతువులు వీటన్నిటి ప్యూరిఫై చేసి మూలికలతో ప్యూరిఫై చేసి మందులు చేస్తారు. అది పెద్ద ప్రాసెస్ అనమాట. అది ఆ మందు తయారు చేయడంలోనే మనకి వైద్యం, వ్యాధి లక్షణం, వైద్యం అన్నీ వచ్చేస్తాయి అనమాట. అయితే ఆ పాదరసాన్ని శుద్ధి చేయాలి ముందు. పాదరసానికి 8 దోషాలు ఉంటాయి, అంటే 8 రకాల పాయిజన్స్లా ఉంటాయి. పాదరసానికి బంగారానికి పెద్ద తేడా ఏం లేదు, ఒక పారామీటర్ మారిస్తే బంగారం అయిపోద్ది. కానీ దాంట్లోకి వెళ్ళాలంటే జీవితాలు పోతాయి, పిచ్చోళ్ళు అయిపోతాం. రస వైద్యానికి మూలమైంది పాదరసం అన్నమాట. పాదరసాన్ని ప్యూరిఫై చేసే ముందు అష్టశుద్ధులు అంటారు, 8 సంస్కారాలు అంటారు. 8 సంస్కారాలు చేస్తే, అంటే 8 శుద్ధులు చేస్తే అది పాదరసం ప్యూరిఫై అయిపోతుంది. దాంట్లో పాయిజన్ అంటే విషగుణాలన్నీ పోతాయి, పోయి పాదరసం ప్యూర్గా ఉంటుంది. ఆ ప్యూరిఫై పాదరసం నుంచి మళ్ళీ రస ఔషధాలు చేస్తారు. క్యాన్సర్ థర్డ్ స్టేజ్కి వచ్చేసే స్థితిలోని కూడా ఆయన చెప్పిన ఒక్క చిటకా వాడాను. ఆ మందుల వల్ల నాకు అన్నీ తగ్గినాయండి పూర్తిగా. ఇప్పుడు నాకు ప్రాణభిక్ష అంతా ఆయన పెట్టిన భిక్షే. ఆయనకి నమస్కారం. మా మేనత్త గారు అమ్మాయి కూడా చాలా 10 రోజుల్లో చచ్చిపోద్ది అన్నారు. కానీ ఆమెని ఇక్కడికి పంపించాం, రవివర్మ ఆశ్రమం దగ్గరికి పంపించాం, గాదిరాడ పంపించాం. పంపించడం వల్ల క్యాన్సర్
నీకు తగ్గిపోద్దమ్మా పూర్తిగా అని చేపెట్టుకొని చెప్పారు ఆయన. హాస్పిటల్కి వెళ్తే అది పూర్తి స్టేజ్ ముదిరిపోయినా సరే ఇప్పుడు 3 నెలలు అయిందండి. ఆవిడ శుభ్రంగా ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది, చక్కగా తిరుగుతుంది, ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ తిరుగుతుంది. ఇంకా ఏమన్నా పనులు కూడా చేసుకుంటుంది. ఆవిడకి మాత్రం అప్పుడే 3 నెలలు అయిందండి, ఏమీ లేదు. మళ్ళీ స్కాన్ చేయించుకుంది, బాగానే ఉందని చెప్పారు డాక్టర్లు కూడా. నా రవివర్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి.